మై టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. భారతదేశ ప్రభుత్వం అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామ మందిరం నిర్మాణంలో మదనపల్లెకు చెందిన విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆర్కిటెక్ట్ ఉత్తరాది చక్రాధార్ పాలు పంచుకోవడం గర్వంగా ఉందని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నందు సీనియర్ సైంటిస్ట్ గా సేవలు అందిస్తున్న ఉత్తరాది చక్రాధార్ మదనపల్లె పట్టణం రామ్ గోపాల్ నాయుడు వీధిలో నివాసమున్న ఉత్తరాది రామకృష్ణ ఆచారి కుమారుడు. ప్రపంచానికి గర్వకారణంగా నిర్మిస్తున్న అయోధ్య రామాలయంలో శ్రీరామనవమి రోజున శ్రీరాముని నెదుటి మీద సూర్య కిరణాలు పడే విధంగా అద్భుతమైన ఆలోచన చేసిన అయోధ్య రామాలయం ట్రస్ట్ ఈ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారికి బాధ్యతలు అప్పగించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యతిలక్ ప్రాజెక్టులో శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రామాలయంలోని శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడి తిలకంలాగా కనిపించే విధంగా నిర్మించాలని సూచించింది. సూర్యతిలక్ ప్రాజెక్టులో మదనపల్లెకు చెందిన ఉత్తరాది చక్రాధర్ సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఉత్తరాది చక్రాధర్ సూర్యతిలక్ ప్రాజెక్టులో పాలు పంచుకోవడం ఎంతో గర్వంగా ఉందని మదనపల్లె విశ్వ బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూర్యతిలక్ సక్సెస్ లో చక్రధర్ సేవలు అమూల్యమైనవని కోనియాడారు. ఇటీవల చక్రధర్ అక్కడ విధులను నిర్వహించే కొన్ని ఫోటోలను కుటుంబ సభ్యులకు పంపడంతో చక్రధర్ గురించి తెలిసింది. న్యూస్ ఇంతతో సమాప్తం. చూస్తూనండి మై టీవీ తెలుగు ఛానల్.